హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాడీ ఎంటర్టైన్మెంట్. రైతులు పండించినటువంటి వరి పంటకు 500 రూపాయల బోనసు, అదేవిధంగా రైతులు పండించే పంటలకు ఫ్రీగా పూర్తి ఉచితంగా ఫసల్ బీమా యోజన స్కీమ్ను అందిస్తాము అని చెప్పేసి ప్రభుత్వం చెప్పటం జరిగింది. ఇది ఎప్పటి నుండి వస్తుంది ఏంటి అనేది కూడా ప్రభుత్వం ఒక డేట్ అయితే చెప్పడం జరిగింది. సో మరి ఎప్పటి నుండి వస్తుంది ఏంటి అనేది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. సో నేను నిన్నటి వీడియోలో కూడా చెప్పడం జరిగింది. అదేంటి అనంటే, రైతులు పండించినటువంటి పంటకు 500 రూపాయల బోనస్ ఇస్తున్నారు అని చెప్పేసి నిన్నటి వీడియోలో కూడా చెప్పడం జరిగింది. సో అయితే ప్రభుత్వం దీనికి ఒక డేట్ అయితే చెప్పడం జరిగింది. ఈ ఫసల్ బీమా కావచ్చు, ఈ తర్వాత రైతులు పండించిన పంటకు వరి పంటకు ఇచ్చేటటువంటి బోనస్ కావచ్చు, ఎప్పటి నుండి ఇస్తున్నారు అనేది ఒక డేట్ అయితే వీళ్ళు చెప్పటం జరిగింది. అది ఎప్పటి నుండి అనంటే, మనకు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేటటువంటి వర్షాకాలం సీజన్ ఉంది కదా, మనకు జూన్లో మే ఎండింగ్ నుంచే మనకి ఈ సీజన్ అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది. జూన్ నెలలో మనకు ఈ యొక్క రైతులు పండించిన వరి పంటకు 500 రూపాయల బోనస్ ఇవ్వటం జరుగుతుంది. దానితో పాటుగా జూన్ నెల నుంచే రైతులు వేసేటటువంటి పంటలు ఏవైతే ఉన్నాయో ఆ పంటలకు ఫసల్ బీమా యోజన స్కీమ్ని అయితే పూర్తి ఉచితంగా అందించటం జరుగుతుంది. సో దీని ద్వారా ఈ ఫసల్ బీమా యోజన స్కీమ్ను పూర్తి ఉచితంగా అందించడం ద్వారా రైతులు వేసినటువంటి పంటలు ఏవైతే ఉంటాయో అవి మనకు గాలి దుమారాలు, వడగండ్ల వానలు, అధిక వృష్టి, అనావృష్టి ద్వారా పంటలు గిట్ల దెబ్బతిన్నట్లయితే, పంటలు గిట్ల పాడైనట్లయితే అప్పుడు రైతుకు నష్టపోకుండా ఈ యొక్క ఫసల్ బీమా యోజన స్కీమ్ ద్వారా నష్టపరిహారం అయితే అందటం జరుగుతుంది. సో ఇది నిజంగా రైతుకు చాలా బాగా ఉపయోగపడేటటువంటి పథకం. సో మనకు ఈ బోనసు, ఈ పంట బీమా అనేది జూన్ నెల నుంచి అయితే అందటం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమైందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి.